పాకిస్తాన్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఉగ్రవాదులే. ఆ దేశం టెర్రరిస్టులకు నిలయం. అక్కడ అనేక మంది ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు. ఎన్నో ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. వారంతా భారత్పై ఉగ్రదాడులు చేయటంలో నిత్యం నిమగ్నమై ఉంటారు. ఇక మత కల్లోలాలు కోకొల్లలు. సీమాంతర ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోసి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది. పార్లమెంటుపై దాడి మొదలు పహల్గాం వరకు భారత్లో జరిగిన అన్ని ఉగ్రవాద ఘటనల వెనక ఉన్నది పాక్కే. అయితే వీరికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది ఇప్పుడు ప్రశ్న. అయితే FATFకు కూడా భయపడకుండా జైషే మహమ్మద్ సంస్థ తన నెట్వర్క్కు ఓ కొత్త రకం హవాలా మార్గంలో డబ్బులు పంపుతోంది. అది కూడా భారత్ను నాశనం చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో. ఇంతకీ భారత్పై జైషే చేస్తున్న కుట్రలేంటి? ఆ సంస్థ కనిపెట్టిన కొత్త రకం హవాలా మార్గం ఏంటి? జమ్మూ కాశ్మీర్లో క్రిప్టో కరెన్సీ ద్వారా ఉగ్ర నిధుల బదిలీ. రాష్ట్ర దర్యాప్తు సంస్థ దాడుల్లో బయటపడిన నెట్వర్క్. హవాలా స్థానంలో అజ్ఞాతంగా నిధులు పంపుతున్న పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్తో దాయాది పాక్కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. పాకిస్తాన్ ఉగ్రదాడితో భారత్ ఆపరేషన్ సింధూర్తో ప్రతీకార చర్యలు చేపట్టింది. పాక్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పడినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసింది. దీంతో 3 రోజులు గడవక ముందే పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. మాపై దాడులు చేయవద్దంటూ కాళ్లావేళ్లా పడింది. దీంతో కనికరించిన భారత ఆర్మీ పాకిస్తాన్పై దాడులు చేయడం ఆపేశారు. కానీ పాకిస్తాన్లో ఆ ఉగ్రతత్వం మాత్రం మారలేదు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటివరకు హవాలా, నార్కోటిక్స్, నకిలీ కరెన్సీ వంటి పాత పద్ధతులపై ఆధారపడిన పాక్ ఇప్పుడు వాటిని పక్కన పెట్టి క్రిప్టో కరెన్సీ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా నిధులు పంపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. గత నెలలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ SIA జరిపిన దాడుల్లో ఈ డిజిటల్ కుట్ర బట్టబయలైంది. దేశంలో ఉగ్రవాదానికి క్రిప్టో నిధులు అందుతున్నట్లు నిర్ధారణ కావడం ఇదే మొదటిసారి. గత నెలలో SIA నిర్వహించిన సోదాల్లో కీలకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులో సరిహద్దుల నుంచి కాశ్మీర్లోని ఉగ్రవాదులకు క్రిప్టో కరెన్సీ రూపంలో నిధులు అందుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటంలో మా నిబద్ధతకు ఈ సోదాలే నిదర్శనమని SIA ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సాధారణంగా హవాలా వంటి మార్గాల్లో నిధులు పంపినప్పుడు దర్యాప్తు సంస్థలకు ఏదో ఒక దశలో నిధుల జాడ దొరికేది. ఈ ఆధారాలతోనే గతంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్కు సంబంధం ఉందని భారత ఏజెన్సీలు నిరూపించగలిగాయి. కాశ్మీర్లో వేర్పాటువాదుల వెన్ను విరవడంలో వారి నిధుల మార్గాలను అడ్డుకోవడం కీలక పాత్ర పోషించింది. అయితే క్రిప్టో లావాదేవీలు చాలా వరకు అజ్ఞాతంగా జరుగుతాయి. పంపినవారు, అందుకున్న వారి వివరాలు సులభంగా గుర్తించలేం. దీంతో దర్యాప్తు సంస్థలకు నిధుల మూలాలను కనిపెట్టడం పెను సవాల్గా మారింది. ఈ ఏడాది మార్చి 2025లో పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ ఏర్పాటు చేయడం గమనార్హం. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సంబంధాలు ఉన్న వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇందులో పాకిస్తాన్కు చెందిన ప్రముఖ రాజకీయ, వ్యాపార ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే ఈ సంస్థకు ట్రంప్ కుటుంబంతో సంబంధాలు ఉన్నట్టు చెబుతున్నారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమంటూ ట్రంప్ చెప్పుకుంటున్నారు. అంతేకాదు భారత్తో పాటు పాకిస్తాన్తోనూ తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పుకోవడానికి ఈ ఒప్పందమే కారణమనే వాదన వినిపిస్తోంది. ఈ ఒప్పందం కోసం అమెరికా నుంచి ఉన్నతాధికారుల బృందం ఇస్లామాబాద్కి వెళ్లింది. ఈ బృందానికి నేతృత్వం వహించిన వ్యక్తి జెకరీ విట్కాఫ్, ట్రంప్కి వ్యాపార భాగస్వామిగా పనిచేసిన స్టీవ్ విట్కాఫ్ కుమారుడు. స్టీవ్ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్ ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. ఈ బృందానికి స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని షహబాజ్ షరీఫ్, మునీర్ మధ్య ఓ రహస్య సమావేశం కూడా జరిగింది.
పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఒప్పందం ద్వారా బ్లాక్ చైన్ సాంకేతికతను పాక్ ఆర్థిక వ్యవస్థలో చొప్పించేందుకు అనుమతి లభించింది. ఇందులో ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్ కాయిన్ల అభివృద్ధి, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టుల కోసం రెగ్యులేటరీ సాండ్ బాక్స్ల ఏర్పాటు వంటివి చేర్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఆర్థిక ప్రాప్యతను విస్తరించడం, డిజిటల్ మార్పును వేగవంతం చేయడం అని తెలిపారు. అయితే పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాకిస్తాన్ బాహ్య ప్రపంచానికి చెబుతున్నప్పటికీ దీని వెనుక ఉగ్ర నిధులను సులభతరం చేసే కుట్ర దాగి ఉందని భారత ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో బిలాన్ బిన్ సాకిబ్ అనే బ్రిటిష్ పాకిస్తానీ వ్యాపారవేత్త కీలకంగా ఉన్నారు. ఆయన ఒకే సమయంలో 2 కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. ఒకటి, పాకిస్తాన్ కొత్తగా ఏర్పాటు చేసిన పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ కి ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా కాగా, మరొకటి డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ WLF అనే క్రిప్టో సంస్థకి సలహాదారుగా పనిచేస్తున్నారు. WLF సంస్థలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్తో పాటు అల్లుడు జారెడ్ కుష్నర్లకు కలిపి 40% వాటా ఉంది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, సామాజిక మాధ్యమాలు, వర్చువల్ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా తన నివేదికలో హెచ్చరించింది. 2019లో హమాస్ ఉగ్రవాద సంస్థ తొలిసారిగా క్రిప్టో ద్వారా విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. గత ఏడాది జరిగిన రామేశ్వరం కేఫ్ పేలుడు, పుల్వామా దాడి వంటి కేసుల దర్యాప్తులోనూ ఉగ్రవాదులు క్రిప్టో వ్యాలెట్లు, చైనీస్ యాప్లు, డార్క్ నెట్ ను వాడుతున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. క్రిప్టో కరెన్సీ గుట్టుచప్పుడు కాకుండా లావాదేవీలకు మార్గం కావడంతో ఉగ్రవాదులు దీనిని ప్రధాన సాధనంగా మలుచుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలకు ఇది పెను సవాల్గా మారింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టే పోరాటంలో కొత్త సవాల్ స్పష్టమవుతోంది. పాకిస్తాన్ క్రిప్టో మార్గాన్ని వాడుతూ నిధులు పంపడం భారత భద్రతా వ్యవస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సహకారం, కఠినమైన పర్యవేక్షణ తప్పనిసరి.